పాడు జీవితము యౌవనం. అన్న మనోడు చాలా మంచోడు అన్న. ఆ ఊళ్ళో ఎన్ని మంచి పనులు చేశాడు తెలుసా? ఇలాంటి వాడు కనుక మన పార్టీ తరఫున టికెట్ ఇస్తే. మీరేదో రాంగ్ డ్రెస్కి వచ్చినారు. మా పార్టీలో ఈ క్వాలిఫికేషన్తో ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాలేరు. పండి పండి. అట్టా కాదన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీ కదేందిరా అన్నా మనోడి పేరు పేరెవరు కలిపి క్వాలిఫికేషన్. రీసెంట్గా ఒకటి చంపేసి వాళ్ళ ఇంట్లో శవాలు ఎత్తుకునే బాధ లేకుండా హోమ్ డెలివరీ చేసిన డెడ్ బాడీని. ఓరే ఇది కదా మన పార్టీకి కావాల్సింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కూర్చోండి. ఇంకా చెప్పు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక్కటేందన్నా, మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు, ప్యాకాట్లు, దొమ్మీలు, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అబో ఒక్క ముక్కలో చెప్పాలంటే మనోడి పేరు సాయి కాదు కసాయి అని మనం చేసుకుంటానా. ఇంటంటే నేను ఇంటికి ఎంచుకుంటున్నాయే. ఇంతకీ అసలు క్వాలిఫికేషన్ ఉందా? బూజులేగా పిహెచ్డి చేసోళ్ళ. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు నీ బండబడా ఇకైతే మన పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిపోయినట్టే పో. అన్న దృష్టిలో పడితే మంత్రి ఛాన్స్ ఉందప్పా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?